నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. కేబినెట్ భేటీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పంటల బీమా చెల్లింపున కమిటీ కొత్త ఇసుక పాలసీపై త్వరలో మార్గదర్శకాలు 22 నుంచి అసెంబ్లీ సమావేశాలట. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. చిన్నారులపై అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు సీరియస్. గంజాయి మత్తులో నేరాలు చేసేవారిని వదలనని వార్నింగ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దట. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన 3 సార్లు వార్త వచ్చింది. మొదటి సంతకం మెగా డిఎస్సి, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నాడు. ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించే రోజు ఆ రోజు వచ్చింది. తర్వాత మళ్ళీ క్యాబినెట్ భేటీలో వచ్చింది. మళ్ళీ క్యాబినెట్ భేటీలో మరి ఒకటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎన్నిసార్లు రద్దు చేస్తారు ఏందో ప్రజల్లో ఒక అయోమయం ఉంది. ప్రతిసారి క్యాబినెట్ కూర్చున్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కూడా క్యాబినెట్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఉందట చర్చ. ఇప్పుడు రద్దు చేస్తే పడితే ఎట్లాగూ, ఎందుకంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో లోపాలు ఉన్నాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులు మీకు ఏదైతే ఉన్నాయో ల్యాండ్స్ మొత్తం ఆయన తీసుకుంటాడు అని చెప్పి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దాన్ని ప్రత్యేకంగా చూపించి మిగతా అనేక అంశాలు ఉన్నప్పటికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ ఆస్తులను కబ్జా చేస్తారు, ఆస్తులు ఆయనకి వెళ్ళిపోతాయి, ఆయనకు సంబంధించిన బినామీలకి వెళ్ళిపోతాయని ఒక చెడు ప్రచారం చేసి, అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక చెడుగా చూపించి అది ఒక పనికిరాని చట్టంగా చూపించి మొత్తానికైతే గెలిచారు అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి పనికిరాని చట్టం అన్నాం కాబట్టి పదే రద్దు చేయాలి, పదే దాన్ని ఎన్నిసార్లు పొడి చంపుతారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మళ్ళీ అసెంబ్లీలో చర్చ ఉందట. 22 నుంచి అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో మళ్ళీ దీనిపైన చర్చ పెట్టి దీన్ని రద్దు చేస్తే చేసి పడితే అయిపోయేది. రద్దుకు కూడా ఇంత పెద్ద చర్చ, ఇంత తతంగం, ఇంత ప్రతిసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది దానికంటే అనేక సమస్యలు ఇవాళ ఏపీలో ఉన్నాయి, వాటిపైన చర్చించాలి అనేది ప్రజల ఒపీనియన్.